నిన్న సాయంకాలము 4 గంటల నుంచి పాప కనిపించలేదు మేడం. రాత్రి శిక్ష పడాలి. ఎవిడెన్సెస్ అవి ఇమీడియట్ గా తీయండి. ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లో లోపం రాకూడదు. వాడికి జైల్లో ఉండగానే శిక్ష పడాలి. వాడికి బెయిల్ రాకూడదు అని సిబి గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కరెక్టా మేడం? కరెక్టా మేడం? కాకపోతే ఇప్పుడు ఏమైందంటే సరే మేడం, పోస్ట్ మార్టం కు ఇప్పుడు మేము పంపిస్తాం అనుకోండి మేడం. అతను రాత్రి సార్ వాళ్ళందరూ కలుసుకొని, నేను తిరుపతి నుంచి ఊరు నుండి వచ్చినాను, నెంబర్లు తీసుకున్నారు. మా నాన్నది అమ్మది అందరిది నలుగురిది నెంబర్లు తీసుకున్నారు. మార్నింగ్ నేను దేవస్థానంకి పోయి పూజ చేసుకుని బిడ్డ కనపడాలని చెప్పి వచ్చినాను. ఆ లోపల నేను వచ్చే గుడికి 7 గంటల లోపలనే ఆ పర్సన్ ని పంపించేసినారు. బాడీ చూస్తే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పి సార్ వాళ్ళతో కూడా చెప్పేసిపోయినారంట. మా ఇంటి వెనకాల అతను ఉండేది. మాకైతే మేము 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఉన్నాం మేడం. 35 ఏళ్ళు. విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో ఒక్కొక్కల విషయం చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఎవిడెన్స్ కావాలో వద్దో చెప్పప్పుడు కావాలి మేడం. కావాలి, ఎవిడెన్స్ కావాలంటే ఆ బిడ్డకి పోస్ట్ మార్టం చేయాలయ్యా. ఎంత బాగా నాకు అర్థం అవుతుంది. కరెక్టే మేడం. ఒకసారి అతను ఎక్కడ మేడం? అతను తీసుకొని పోయినారు కదా. బయటకు తీసుకురాకుండా శిక్ష పడేట్టు చేస్తాము. సరే మేడం, సరే మేడం, మీరు చెప్పండి. అతన్ని ఒక వీడియో చూపించమని అడిగినాం మేడం. నార్మల్ కాల్, ఇది వాట్సాప్ కాల్. ఎలా నమ్ముతాం ఇది? మా బ్రదర్ మేడం, మా బ్రదర్ మేడం. ఏం లేదు. సరే మేడం, వద్దులేను మేడం. అదే మేడం, అతను ఒకసారి వీడియో చూపిస్తే మాకు సంతోషం ఉంటుంది కదా మేడం. కానీ డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తేనే మేడం. ఎన్కౌంటరే శరణ్యం, ఎన్కౌంటరే ఫస్ట్. అతను ఒక సైకో అంట మేడం. అతను ఒక సైకో. ఇప్పటికి ఇంతవరకు కేసులు అతని మీద ఉన్నాయి. కానీ నువ్వు నన్ను ఏం చేసుకోలేము, ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు అని చెప్పేసి తను వాటికి తను నేను ఇప్పుడు నేను చెప్పేసి వెళ్ళిపోయినాడంట. ఎస్ఐ సార్ని ఇదేమో సరే మేడం. ఇప్పుడు మేము కేసు మేము కేసు పెట్టలేదు. మేము మిస్సింగ్ కేసు అని మిస్సింగ్ అని చెప్పి రాసిచ్చేసి చెప్పినాము. కేసు ఇంతవరకు పెట్టలేదు, సంతకం పెట్టలేదు, ఇంతవరకు ఏమీ పెట్టలేదు ఎవరు. కానీ మాకు తెలియకుండా నా బిడ్డను చంపేసిన అతన్ని తీసుకొని పోయి జైల్లో ఎట్లా పెడతారు మేడం? మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మేడం. తల్లి కానీ తండ్రికి కానీ అమ్మ నాన్న కానీ ఎవరికైనా కానీ. నమస్తే సార్, చెప్పండి సార్. సరే సార్. సరే సార్. తీసుకువెళ్తాం. ఇద్దరికి ఖచ్చితంగా న్యాయం చేసి ఇచ్చే బాధ్యత నాది. నీకు ఎవరు నేరుగా నాతో మాట్లాడు. నీకు ఏ సమస్య వచ్చినా నేరుగా నాతో మాట్లాడు. భార్య మీరిద్దరు తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి హోమ్ మినిస్టర్ గారు తెప్పించుకుని మాట్లాడించి మీకు న్యాయం చేస్తాను. వాడు ఎంత సార్ ఇప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? చూడండి
ఎప్పుడైనా నా భార్యతో మాట్లాడాలి అంటే నేను మాట్లాడాలి అప్పటి నుంచి 18 నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.